హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పట్టు చీరకి ముళ్ళు వేస్తాం కదా. ఆ దారాలని మనం ఎన్ని రకాలుగా తీసుకోవచ్చో ఈజీగా చెప్తాను మీకు. ఫస్ట్ శారీ పళ్ళు దగ్గర ఇలా చిన్న ముక్క మధ్యలోకి కట్ చేసుకోండి. అప్పుడు పక్కన సైడ్కి ఉన్న దారాలని కొంచెం కొంచెం తీసి కొన్ని తీసి అక్కడ అడ్డంగా దార పోగునైతే మొత్తం పొడవుకి లాగేసుకోవచ్చు. హాఫ్లో ఇట్లా. అలా కాకుండా అక్కడ ఉన్న పోగులన్నింటినీ పక్కకి ఇలా తీసేస్తూ ఉంటే మనకి వేస్ట్ దారం వస్తూ ఉంటుంది అడ్డంగా. దాన్ని ట్రిమ్ చేసేసుకోవడమే. ఇదిగోండి, చూస్తున్నారు కదా, అది వేస్ట్గా వస్తుంది కదా, ఆ దారాన్ని కట్ చేసేసుకోవడమే. కట్ చేసుకుని మళ్ళీ అలానే కొంచెం కొంచెం తీసి కట్ చేసేసుకోవచ్చు, అదొక పద్ధతి. లేదంటే ఇదిగోండి, ఇలాగా పళ్ళు దగ్గర ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక సూది ఉంటుంది కదా, సూదితో దాన్ని పట్టుకొని దారాలన్నిటిని లాగేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా 3 రకాల పద్ధతులు. అలానే మనం ముళ్ళు వేసేటప్పుడు ఇలా వెయిట్ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, శారీ కదలకుండా ఉంటుంది, ముళ్ళు త్వరగా వేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇట్లాగా సాఫ్ట్గా చేసుకుని 3 వేసేసుకోవచ్చు. అలానే ఇప్పుడు మీకు ఇంకొక టిప్ ఒకటి చెప్తాను. శారీస్కి కొన్ని పట్టు చీరలకి ఇలా ముళ్ళు వేసినా జారిపోతాయి, మళ్ళీ ఆ ముడి ఊడిపోయి థ్రెడ్స్ మామూలుగా వచ్చేస్తాయి. అట్లా రాకుండా ఉండాలంటే మనం కుందన్స్కి గ్లూ అంటిస్తాం కదా, ఇదిగోండి ఇది ఈ గ్లూని అయితే కొంచెం ఒక చిన్న డ్రాపు మన ఫింగర్కి తీసుకొని ఇలా ఒక చిన్న డ్రాపు తీసుకొని దాన్ని 2 ఫింగర్స్తో స్ప్రెడ్ చేసి మనం నాటు వేసేస్తాం కదా, వేసేసిన తర్వాత ఆ నాటుకి ఈ 2 ఫింగర్స్ని దానికి ఇలాగా అంటించండి. ఇలా అంటించడం వల్ల ఆ నాటు జారకుండా ఉంటుంది. కొన్ని చీరలకి అయితే జారదు, కొన్ని చీరలకి జారిపోద్ది. జారే చీరలకి జారకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.